ఎం న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర శబరిమలైగా పేరుగాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 60 అడుగుల ఎత్తులో యోగ నిద్రలో ఉన్న ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదియోగి విగ్రహానికి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న వారాహి అమ్మవారిని ఎమ్మెల్యే వేగుళ్ల దర్శించుకున్నారు. అనంతరం ఆలయ గురుస్వామి కనకరాజు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆలయ మర్యాదలతో గ్రామంలో మనకి ఆది స్వామి ఆదియోగి వారికి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందదాయకం. ఏం చేతనంటే కొన్ని సంవత్సరాల క్రితం అయ్యప్ప స్వామిని ఆ శబరిమల నుంచి ఈ ద్వారపూడి తీసుకొచ్చినట్లుగా ఆంధ్ర శబరిమలగా పేరు పొంది ఇక్కడ చక్కగా శబరిమలతో ధీటుగా అయ్యప్ప స్వామి యొక్క కరుణ కటాక్షాలని శ్రీ కనకరాజు గురుస్వామి గారు మనకి కల్పించిన విషయం మన అందరికీ తెలుసు. ఆ తర్వాత పరమేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మరి దేవాలయాలు కూడా చాలా బాగా నిర్మాణం చేసి ఈ రోజున మరి ఇంత చక్కని అవకాశాన్ని మహాశివరాత్రి సందర్భంగా ఆదియోగి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి మన అందరికీ కూడా జన్మని చరితార్థమైన చేసినటువంటి శ్రీ కనకరాజు గురువు గారికి మండపేట నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరి యొక్క మరి వారికి కోరిక నెరవేర్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞులై ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఆ పరమేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ అయ్యప్ప స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మన మండపేట నియోజకవర్గం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఓం నమః శివాయ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.